హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్కి ఈజీగా శనగపప్పుతో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అది ఎలా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో అయితే ఆర్డర్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా శనగపప్పుని 3 hours పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని జీలకర్ర అలాగే పచ్చిమిర్చి 2 మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే 2 వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి ఒక 4 రెబ్బలు, కొత్తిమీర ఆప్షనల్, అలాగే కొంచెం సాల్టు, కారం, నెక్స్ట్ ఒక మసాలా ఏదైనా, నేనైతే కిచెన్ కింగ్ మసాలా వేసాను. వాటిని ఆపుతూ బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇవ్వండి, బరకగా ఇలా పట్టుకోవాలి. ఆపుతా 3 times ఇలా ఆపుతా బ్లెండ్ చేసుకుంటే ఇలా అనేది బరకగా అయిపోతాయి. వాటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని జస్ట్ ప్రెస్ చేసి చుట్టూ క్రాక్స్ ఏం లేకుండా జస్ట్ లోపలికి ఇలా అనుకుంటే మనకు వడలు అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా క్విక్గా ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి స్కూల్ నుండి వచ్చేటప్పటికైతే చాలా ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకైతే వాటిని ముందుగానే డ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను, దాంట్లో అయితే వేసేస్తున్నాను. 2 వైపులా టర్న్ చేస్తూ గోధుమ రంగు గోల్డ్ కలర్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇటు అటు టర్న్ తిప్పుతూ లోపల మొత్తం ఉడికేటట్టు బాగా వేయించుకుంటే వేడి వేడి శనగపప్పు వడలు అయితే రెడీ అయిపోయినట్లే. నేనైతే 2 వాయిలు వేసుకున్నాను, నాకు 2 times అయితే వేపుకున్నాను. చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా బాగా ఫ్రై అయ్యాక తీసేస్తున్నాను. చూడండి, లేత గోధుమ రంగులోకి అయితే వచ్చేసాయి కదా. ఇంకా బయటికి తీసాక కూడా ఇంకా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేటప్పుడు బయటికి తీసుకోవాలి. లేదంటే బాగా ఎర్రగా వరకు వేపుతామంటే మళ్ళీ బయటికి తీసి కాసేపు చూస్తే మాడిపోయేటట్టు ఉంటాయి. లైట్ గోధుమ కలర్లోకి వచ్చేటప్పటికి బయటికి తీసేయాలి. ఇంకైతే వేడి వేడి వడలు రెడీ. బయట వర్షం పడుతుంటే అలా వేడి వేడి వడలు తింటుంటే చాలా ఫీలింగే వేరు అసలు. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకైతే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.